హలో మై డియర్ మాబ్రోస్, ఎలా ఉన్నారు? ఎబ్బా ఒక్కసారిగా మంగళం పాడేసి మంగళవారం రోజు మనం మార్చిని పంపించేసాం మాబ్రో. అందుకే బుద్ధిగా బుధవారం రోజున మనకి ఏప్రిల్ 1వ తారీఖు వచ్చేసింది మాబ్రో. ఏప్రిల్ 1వ తారీఖు వచ్చేసింది. అమ్మో 1వ తారీఖు, అమ్మో ఏప్రిల్ 1వ తారీఖు అంటారు కదా, అలానే వచ్చేసింది మాబ్రో. ఎందుకు చెప్తున్నానంటే ఏప్రిల్ ఫూల్స్ అవుతాం మనం. ఎందుకంటే ఏప్రిల్ ఫూల్ అవ్వదు, ఏప్రిల్ మనల్ని ఫూల్ చేస్తుంది. ఎందుకంటే మొన్న మార్చిలో జరిగిన సంఘటన వల్ల ఏప్రిల్లో మనకి చుక్కలు కనిపించే టైం వచ్చేసింది మాబ్రో. అక్కడది ఇప్పుడు ఏప్రిల్లో ఇక్కడ ఎఫెక్ట్ జరగబోతుంది. అందుకని ప్రతిదీ మనకి ఫిజికల్గా అయినా మెంటల్లీ అయినా లేకపోతే ఏదైనా కానీ ఖచ్చితంగా చూపిస్తుంది మా బ్రో. అందుకని మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మాట్లాడేటప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకొని మాట్లాడండి. లేదా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఆలోచించి చెప్పండి. లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలంటే దాని గురించి తెలుసుకొని వెళ్ళండి మా బ్రో. ఎందుకంటే ఏప్రిల్ ఊరకనే వదిలిపెట్టదు మా బ్రో. అల్లాడి చేస్తుంది మా బ్రో మనల్ని అయితే మాత్రం. అందుకని జాగ్రత్తగా ఉండండి ఏప్రిల్లో. అలానే ఈ రోజు బుధవారం మా బ్రో. బుధవారం రోజు మనం ఏం చెప్తాము, మనని భూమిని కాపాడే రైతన్న గురించి చెప్తాను కదా మా బ్రో. అందుకే నేను ఈ రైతన్న గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను మా బ్రో. అకాల వర్షాల వల్ల మన తెలుగు రాష్ట్రాల్లో చాలా అంటే చాలా దారుణంగా రైతులు నష్టపోయాడు మా బ్రో. ఏంటంటే ఇక్కడ తెలంగాణలో వర్షాలు పడి ఈ వరి పసుపు అసలు ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా తడిచిపోయి ఇది రేటు రాక మన చేతికి వచ్చింది. ఈ ఎండాకాలంలో పడే వర్షాల గురించి ముందే ఆలోచించి ముందే వేసుకొని వాటిని స్టోరేజ్లో పెడితే అక్కడికి కూడా నీరు చేరిపోయి వాడి నాశనం అయిపోయి తెలంగాణలో చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు మా బ్రో. అలానే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన మన ఆంధ్రాలో వచ్చేసి మనకి టమోటా రేట్లు అతి దారుణంగా అంటే అతి దారుణంగా పడిపోయి ఈ సబ్సిడీలు లేక లేదా రేటు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా కష్టాలు పడుతున్నారు మా బ్రో. ఈ సమ్మర్లో ఉండే ప్రెషరే అలాంటిది. ఇంకోటి మనకి ఆంధ్రాలో మామిడికాయలు కూడా ఈ వర్షాల వల్ల మామిడికాయ తోటలు పంటలు అన్నీ చాలా దారుణంగా పడిపోయినాయి. అందుకని రైతన్నలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీకు కుదిరితే మీకు దగ్గరలో ఉన్న రైతన్నల్ని కొంచెం వాళ్ళకి మేమున్నాము మీకు ఏం కాదు అని చెప్పే భరోసా ఇవ్వండి మా బ్రో. ఇదే కాక రైతన్నకి నేను ఎప్పుడు చెప్తున్నాను టెక్నాలజీ నేర్పిండి. టెక్నాలజీ నేర్పింగ్ కంటే ముందు మొన్న నేను ఒక రైతును కలిసినప్పుడు అతనికి ఫోన్ వాడటం కూడా చేత కావట్లేదు మా బ్రో. ఫోన్ వస్తే ఎత్తుతున్నాడు పెట్టేస్తున్నాడు, కానీ దాని తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు. అతనికి వచ్చిన మెసేజ్ చూడటం తెలియట్లేదు, ఆ మెసేజ్ చదవటమో తెలియట్లేదు. అలా ఉన్నారు. అందుకని నేను అప్పుడు కూర్చోబెట్టి అలా కాదు అన్న ఇది పరిస్థితి, ఇలా చేయాలి అని చెప్పి ప్రయత్నం చేశాను మా బ్రో. మీరు కూడా కుదిరితే టెక్నాలజీ కాదు ముందు ఫోన్ వాడటం నేర్పిండి మా బ్రో. ఈ అవేర్నెస్ ఎప్పుడైతే రైతులకు వెళ్తుందో అప్పుడు వాళ్ళకి తెలుసుకునే ఉపయోగం ఉంటుంది. ఎప్పుడు వర్షాలు పడతాయా, లేకపోతే ఎప్పుడు వెదర్ చేంజ్ అవుతుందా, లేకపోతే ఎప్పుడు ఏది వేసుకోవాలా, లేకపోతే వాళ్ళకి డబ్బులు పడేది ఎప్పుడు పడినాయో చూసుకోవడానికి, లేకపోతే ఏ స్కీమ్లు వాళ్ళ పేరు మీదకి వచ్చినాయి అనేది వాళ్ళకి తెలుస్తుంది మా బ్రో. అందుకని ఫోన్ వాడటం ఖచ్చితంగా నేర్పిండి మా బ్రో. ఈ విషయాలు చెప్పడానికి వచ్చేసాను మా బ్రో. ఈ రోజున కుదిరితే మీరందరూ రైతన్నలకి సపోర్ట్ అంటే మీరే ఉన్నామనే భరోసాని వాళ్ళకి కొంచెం ఇవ్వండి మా బ్రో. ఇంకా దానికన్నా చేసేది ఏమీ లేదు. మీరు ఇదే నా కోరిక. ఇంకా నేను వెళ్ళొస్తాను. బాయ్. మళ్ళీ వచ్చే బుధవారం రైతన్న గురించి మాట్లాడుకుందాం. అంతవరకు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా